కాలనీలకు సంబంధించినటువంటి ఇళ్ల నిర్మాణము జగనన్న కాలనీలలో మేమున్నాము. ఇప్పుడు ఇక్కడ ఒకసారి పరిశీలించండి. ఇది కింద పునాదులు వేయాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 1,50,000 రూపాయలు లబ్ధిదారుడికి ఇస్తుంది. తర్వాత 30,000 రూపాయలు పెట్టి రోడ్లు వాటిని డెవలప్ చేయడం అంటే పనికి ఆహార పథకం నరేగా నిధులు పెట్టి మిగతావన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. మౌలిక సదుపాయాలని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇది దీనికి సంబంధించిన ఖర్చు. మీరు ఇక్కడ పునాదులు చూడండి. ఇక్కడ పునాదులు చూస్తే దగ్గర పోతండి. ఒక కేవలం 2 రాడ్లు పెట్టినారు. 2 రాడ్లు పెట్టి ఇంత సిమెంట్ వేశారు. దీంట్లో దీని మీద ఒక బీమ్ వేస్తారు. దీనికి కనెక్ట్ చేస్తే బీమ్ వేస్తారు. ఈ బీమ్ వేస్తే దీన్ని మళ్ళీ రాడ్స్ని కట్ చేసేస్తే ఇదే పునాది అంటున్నారు. మీరు ఈ వైపు చూస్తే ఈ రకమైనటువంటి కేవలం 4 చిన్న రాడ్ ముక్కలు వేసి ఇక్కడ పునాదులు వేసినటువంటి వాటి మీద ఇటువంటి పిల్లర్ లేదు, ఏమి లేదు, ఒక బీమ్ వేసేసి దీని మీద పైన స్లాబ్ వేసేస్తా ఉన్నారు. ఇది ఎంత దారుణం చూడండి. ఈ రకమైనటువంటి పునాదుల మీద ఈ రకమైనటువంటి సిమెంట్ వేసిన 4 రాడ్ల మీద ఈ ఇల్లు ఎంతకాలం ఉంటుంది? కనీసం 100 ఏళ్ళు ఉండాలని ప్రభుత్వం చెప్తుంది. కానీ ఎంతకాలం ఉంటుంది ఈ ఇల్లు? ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మన లోపలికి వెళ్ళినారండి. మీరు పెట్టుకున్నారంటే ఆ అకౌంట్లో ఎంత డబ్బులు పడితే అంత వాళ్ళకి వెళ్ళిపోయేలాగా పెట్టుకున్నారు. సో వాళ్ళకి తెలియదు పాపం ఎంత డబ్బులు ప్రధానమంత్రి వాళ్ళ అకౌంట్లో వేస్తున్నాడు, ఎంత జిఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ వెళ్ళిపోతుందని కూడా పాపం తెలియదు వాళ్ళకి. చాలామంది లబ్ధిదారులు అసలు ఎవరికీ తెలియదు. వాళ్ళకి కనీస సమాచారం కూడా లేదు. సో ఏ స్టేజ్లో ఉంది వీళ్ళు అధికారులతో కుమ్ముక్కై అధికారులు రాసేస్తారు. ఆ మొండి గోడలు ఉన్నప్పుడు కూడా నేను నిలబడుకున్నటువంటి మొండి గోడలు ఉన్నది కూడా ఇల్లులాగా ఇల్లు అయిపోయిందని పూర్తి అయిపోయిందని రాసేస్తే 1,50,000 రూపాయలు అకౌంట్లో పడితే ఆటోమేటిక్గా డిడక్ట్ అయిపోయి అది వెళ్ళిపోతుంది. ఈ విధంగా జరిగే పరిస్థితులు ఉన్నాయి. సో ఇంక అయిపోయింది. ఎలక్షన్లు వచ్చినాయి. ఇంకా సాయిప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే కూడా ఉండడు, ఈ ప్రభుత్వం కూడా ఉండదు. కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఇవన్నీ తెలిస్తే పాపం లబ్ధిదారుల పరిస్థితి ఏంటి? లబ్ధిదారులకు సగం మొండి గోడలతో ఉండిపోయినటువంటి ఇళ్ళు, అక్కడ ఉన్నటువంటి ఇళ్ళు సగం పూర్తయిన ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదు. 170 ఎకరాల్లో 5,000 ఇళ్లలో ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదు. ఈ పరిస్థితుల్లో దీన్ని ఎలా చేయాలా? లబ్ధిదారుడు ఎవరిని అడుగుతాడు? పోయి ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డిని అడిగినాడు అనుకో, నాకేం సంబంధం లేదు, మీరు జిఎన్ఆర్ కన్స్ట్రక్షన్ అనే కంపెనీతో కాంట్రాక్ట్ చేసుకున్నారు, దానికి డబ్బులు పోయినాయి అంటాడు. జిఎన్ఆర్ కన్స్ట్రక్షన్ అంటే ఎవరి దగ్గరికి పోతారు పాపం లబ్ధిదారులు? అది ఎవరో కాదు, సాయిప్రసాద్ రెడ్డి సొంత కంపెనీలు అయి ఉండొచ్చు. ఎవరికి తెలుస్తుంది? ఎవడు సమాధానం చెప్పేవాడు ఉండడు ఈ 5,000 మందికి. సో ఈ రకంగా ప్రజలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. దీని మొత్తానికి లబ్ధిదారుడు ఎవరు అంటే ఇక్కడ ఉన్నట్టు ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి. స్థలం కొనడంలో డబ్బు సంపాదించినాడు. ఇప్పుడు కాంట్రాక్టర్ పేరు మీద ఆయన సొంత కాంట్రాక్టర్లను పెట్టుకొని ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ తీసుకొని ప్రజలకు నేరుగా నరేంద్ర మోదీ వేస్తున్న డబ్బుల్ని కొట్టేస్తూ ఉన్నాడు. తర్వాత కూడా కాంట్రాక్ట్ నాతో ఉంది అనే పేరు మీద ఆ కంపెనీ ఈ లబ్ధిదారులు బయటపడలేరు ఇంకా. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చినారు, వాళ్ళ అకౌంట్లో డబ్బులు పోతూ ఉన్నాయి. బయట ఎట్టబడతాడు లబ్ధిదారుడు? జీవితకాలం నాకు అర్థమైనంత వరకు కూడా ఈ 5,000 మంది ఎవరైతే లబ్ధిదారులు ఇళ్ల కోసం డబ్బులు కట్టేశారో వాళ్ళు జీవితకాలం వాళ్ళకి ఇల్లు వచ్చే అవకాశమే లేదు. ఆ రకమైన చక్రబంధనంలో ఇరుక్కుపోయారు 5,000 మంది కూడా. వాళ్ళని ఇప్పుడు ఫోన్ చేసి బెదిరిస్తూ ఉంటాడు. ఎలక్షన్లు కదా, మాకు ఓటే అంటాడు, నేను చెప్పినట్టు చేయాలంటాడు, మా మీటింగులకు రావంటాడు, ఎవరన్నా ఎదిరిస్తే వాడి మీద పోలీస్ కేసులు పెడతాడు. ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం ఉంది. సో ఈ కుంభకోణం ప్రజలకు తెలియాలి, ఆదోని ప్రజలకు కూడా. ఎందుకంటే ఈ ప్రభుత్వం డబ్బులండి. ప్రభుత్వ డబ్బులు అంటే ఎవరివి? ప్రజల డబ్బులే. ప్రజల డబ్బుల్ని లబ్ధిదారుల పేరు మీద ఏ విధంగా మోసం చేస్తున్నాడు ఈ సాయిప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అనే విషయాన్ని చెప్పడానికే నేను ఈ సమాచారం అంతా తీసుకొని లబ్ధిదారులతో అంతా మాట్లాడి ఈరోజు సైట్ విజిట్కి వచ్చాను. ఒకసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఎమ్మెల్యే అన్నవాడు పేదవాళ్ళ జీవితాలతో ఇలా ఆడుకోవచ్చా? ఎమ్మెల్యే అన్నవాడు లబ్ధిదారు ఎవరైతే నేరుగా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చి ఇళ్ళు కట్టించేటువంటి పేదవాళ్ళందరినీ కూడా ఈ విధంగా దుర్మార్గపు ఆలోచనలతో డబ్బు సంపాదించుకునే వస్తువులాగా మార్చుకోవచ్చా? ఇది ఈరోజు ప్రశ్న. ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరవాల్సి ఉంది. సాయిప్రసాద్ రెడ్డి అసలు స్వరూపాన్ని చూపించడానికి మాత్రమే నేను మీ అందరి ముందు నిలబడుకోవాలి. 5,000 ఇళ్ళు అండి. 5,000 ఇళ్ళు 1,00,000 రూపాయలు కూడా తీసుకోండి కదా, 50 కోట్లు అయిందా కదా? 50 కోట్లు కాంట్రాక్టర్కి దగ్గర పోయి ఉంటుంది. దాంట్లో ఈయనకి ఎంత కమిషన్ వచ్చి ఉంటుందో మనకి ఎలా తెలుస్తుంది కదా? ఇవన్నీ కూడా తప్పనిసరిగా నేను
నేను నేను ఎట్లాగూ 10 రోజుల్లో ఎమ్మెల్యే అవుతాను. అయిన వెంటనే నేను ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి వెళ్ళి మరిన్ని డీటెయిల్స్ తీసుకొని అవసరమైతే దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి కూడా అడుగుతాను. పూర్తిగా సమాచారం కోసం సిబిఐ ఎంక్వైరీ చేస్తేనో లేదా కేంద్ర దర్యాప్తు సంస్థల దగ్గర ఎంక్వైరీ చేస్తే నిజానిజాలు ప్రజల కళ్ళ ముందుకు వస్తాయి. ఎంత డబ్బులు కొట్టేశారు, ఎంత డబ్బులు తినేశారు, ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారనే విషయాన్ని మనం ప్రజల ముందు బ్లాక్ అండ్ వైట్ పెడతాను నేను ఎమ్మెల్యే అని వెంటనే. అదే సందర్భంలో ఈ 5,000 మందికి ఎలా ఇళ్ళు పూర్తి చేయించాలనే విషయాన్ని కూడా నేను తీవ్రంగా అందరినీ లబ్ధిదారులందరినీ పిలిచి ఎమ్మెల్యే అయిన వెంటనే అందరికీ మాట్లాడి ఒక్కొక్క అకౌంట్లో ఎంత డబ్బులు డిడక్ట్ అయినాయి, ప్రభుత్వం ఎంత వేసింది, ఇంత ట్రాన్స్పరెంట్గా నేను పారదర్శకంగా చేసి ఈ ఇళ్ళు ఎలా పూర్తి చేయాలా అనే విషయం కూడా నేను సీరియస్గా ఆలోచన చేసి పూర్తి చేస్తాను.